ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ మండల పరిధిలోని మదన్పల్లి గ్రామ అనుబంధ గ్రామమైన చెంచుపల్లిలో సర్పంచ్ విజయలక్ష్మి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సహపంక్తి భోజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ కుటుంబాలతో కలిసి సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు భోజనం చేశారు. చెంచుపల్లి గ్రామంలో 35 ఆదివాసీ కుటుంబాలు జీవిస్తున్నాయని సర్పంచ్ విజయలక్ష్మి కృష్ణారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 ఇందిరమ్మ ఇళ్లను అందించింది అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో చెంచుపల్లిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సహకరిస్తామని తెలిపారు. ఆదివాసీలు తమతో కలిసి ఉండే సహపంక్తి భోజనంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, గ్రామస్తులు, ఆదివాసీ కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పీసులు వేసిన ఒక రసం వేసుకుంటూ ఒక పీసులు వేసుకుంటారు. రోజు ఆదివాసుల దినము. సెన్సోళ్లకు వాళ్ళతో పాటు మేము భోజనం చేయాలనుకున్నాము. సంతోషంగా ఉన్నాం. ఆదివాసీ దినోత్సవ సందర్భంగా జరుపుకున్న సర్పంచి శేఖర్ రెడ్డి పటేల్, మా ఉప సర్పంచి, వార్డు మెంబర్లు మా చెంచుపల్లెకి వచ్చి, మా చెంచుగూడెనికి వచ్చి ఆదివాసీల దినోత్సవంగా అన్నము దానము చేసి సర్పంచి మా శేఖర్ రెడ్డి పటేల్ అందరు 3 సంవత్సరాల భోజనాలు చేసి ఆదివాసీ దినోత్సవ సంతోషంగా చేసుకున్నాము. ఈ సందర్భంగా అందరూ సుఖ సంతాలు చల్లగా ఉండాలని మా ప్రసాద్ సార్ కూడా మాకు ఇండ్లు ఇచ్చిండు. 34 ఇండ్లు మాకు నీళ్ళది వాటర్ ఇచ్చిండు. మళ్ళా మాకు రోడ్డు కూడా శాంతం చేసిండు. సిసి రోడ్డు కూడా చేసిండు ప్రసాద్ సారు. మాకు ఇంకా మాకు ముందలకి చేయాలని ప్రసాద్ సార్ని కోరుకుంటున్నాం. ముందలంగా మాకు ఇంకా ముందలకి జర డెవలప్ కానికే ప్రసాద్ సార్ చేస్తాడని కోరుకుంటున్నాము. అందరూ సంతోషంగా ఉండాలని, ప్రసాద్ సార్ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనసులకు ధన్యవాదాలు. మా సర్పంచ్, గ్రామపదమైన సర్పంచి మా శేఖర్ రెడ్డి మాకు ఇండ్లు తెచ్చిండు, మాకు రోడ్లు వేసిండు, అన్నీ చేసిండు. మాకు సౌకర్యాలు చేస్తున్నాడు. మేము ఆదివాసులము. మాకు అన్నీ ఆయన సర్పంచ్ అయిన పాటికి అన్నీ మాకు వెళ్ళిపోస్తున్నాయి. కొన్ని బుగ్గలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, మాకు అన్ని ఇస్తున్నాడు. మాకు ఏమి లేకుండా ఇస్తున్నాడు మాకు సర్పంచ్ సాబ్. మాకు అప్పుడు లేని టైంలో ఏం ఇవ్వలేరు మాకు. ఈ మా శేఖర్ రెడ్డి పట్ల వచ్చినప్పుడు మాకు జరంత అందుతుంది. అందరం మేము భోజనం అంటే మాకు సంతోషం. సర్పంచ్ కాల్చి మేము తిన్నాము మాకు సంతోషం ఉన్నది. అందరం మేము ఎట్లా ఉన్నామంటే కలిసిమెలిసి ఆనందం లేకుండా మేము ఎట్లున్నామంటే అట్లా అంత మంచిగా ఉన్నాము. ఎవరు అలేరు, ఏ మా లైఫ్లో రాలేరు. మా సర్పంచ్ అలేరు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా శేఖర్ రెడ్డి పటేల్ తప్ప ఎవ్వరు అలేరు. ఫస్ట్ టైం మా శేఖర్ రెడ్డి పటేలే. మాకు మేము తిన్నాము, సంతోషం ఉన్నాము. మాకు దేవుని ఇచ్చారు. దేవుని శిష్యాలు మళ్ళీ మన ఎదగిగుంటాయి. ఇట్లా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా రావాలి. లేకపోతే మాకు ఏమి వస్తుంది సార్. మాకు ఎప్పుడు ఏ ప్రభుత్వం రాలేదు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు చూపిస్తారు. ఇది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా గ్రామం మదన్పల్లి చెంచుపల్లి గ్రామంలో మా ఊరి సర్పంచ్ గారు విజయలక్ష్మి గారు మరియు వారి కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి మా ఊరిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మాకు ఈ విషయానికి ఇన్ని రోజుల నుంచి మాకు ఈ ఆదివాసీ దినోత్సవం అనేది ఒకటి ఉందని మాకు అసలు తెలియదు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా జరిపించడము, ఇలా చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తున్నారు. మాకు రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, వాటర్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా అన్ని రకాలుగా మాకు హెల్ప్ చేస్తున్నారు. ప్రసాద్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంకేవైనా మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు ముందుండి అన్ని సమస్యలు తీరుస్తారని నేను కోరుకుంటున్నాను. అది అలాగే మా ఊరి వారి చెంచువారి మదనపల్లి చెంచువారి అందరి ఆధ్వర్యంలో అందరి తరపున నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు మా ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు మా విలేజ్కి రావడం చాలా సంతోషం. అదేవిధంగా మా విలేజ్కి వచ్చి అన్నదాన కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా దగ్గర వచ్చి కలిసి మతను భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా గ్రామ అభివృద్ధి పనులు కూడా చాలా సంతోషంగా జరుగుతున్నాయి. ఈ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, వాటర్ సప్లై కానీ, ఇది ఏమున్నా మా సమస్యల విధంగా మా సర్పంచ్ గారు అన్ని విధాలుగా ముందుకుండి నడిపిస్తున్నారు. అదే ఈ మెయిన్ రోడ్ నుంచి మా విలేజ్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా త్వరలో రోడ్లు వేసామని హామీ ఇస్తున్నారు. అది కూడా చాలా సంతోషం. ఈరోజు మేము ఈ రకంగా ఎప్పుడు చేసుకోలేం కాబట్టి ఈరోజు మమ్మల్ని గుర్తించి, మా ఆదివాసీ జనులను గుర్తించి ఈరోజు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కలిసి మా దగ్గరతో ఎంత సంతోషంగా జరపడం జరిగింది. అదే చాలా సంతోషం ఉంది అన్న. నేడు ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మదనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మా అమ్మ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఆదివాసీ కుటుంబాలు కూడా 35 కుటుంబాలు, సుమారు 60 నుంచి 70 ప్రజలు మా అనుబంధ గ్రామమైన చెంచుపల్లి గ్రామంలో ఉన్నారు. మా సర్పంచ్ గారు ఈరోజు ఆదివాసుల దినోత్సవం సందర్భంగా వాళ్ళతోని కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళతోని కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి 1994 ఆగస్టు 9 నాడు ఆదివాసుల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తించాలని వాళ్ళ కోసం ప్రకటించడం జరిగింది. ఆగస్టు 9, 1994 రోజు ఆదివాసుల దినోత్సవంగా వాళ్ళందరికీ దినోత్సవ సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అడవిని కాపాడుకుంటూ, అడవి మీద బతుకుంటూ వాళ్ళు మంచిగా జీవిస్తున్నారు. అంతేకాకుండా వారు కూడా కొంత ఇంకా జనజీవనం బయటికి రాలేరు. ఫస్ట్ మానవ జన్మ వాళ్ళతోనే స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళంతా మంచిగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ, అలాగే ఇప్పటి వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా ఆనాడు ఇందిరాగాంధీ వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి భూములు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకొని బతకాలని చెప్పేసి భూములు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 1996లో కూడా ఇక్కడ వీళ్ళకి కొన్ని ఇండ్లు అప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించడం జరిగింది. మళ్ళీ రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రుణాలు ఇప్పటికీ 2 సార్లు రుణాలు కావడం జరిగింది. వివిధ సబ్సిడీలు కూడా వీళ్ళకి అందించడం జరిగింది. వీళ్ళ డెవలప్మెంటే అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ వెన్నుముక్క లాంటి వారు వీళ్ళ బాగోగులు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా వీరిని గుర్తుంచుకుంటుంది. సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళ కోసం ఎప్పుడు తప్పిస్తుంటారని తెలియజేస్తూ, అంతేకాకుండా మా వికారాబాద్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు శాసనసభ స్పీకర్ సార్ గారు కూడా రాగానే వీళ్ళకు వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరిగింది. లైట్లు కానీ, ఇండ్లు ఆనాడు 35 సంవత్సరాల కింద కట్టిన ఇండ్లు పాడుపడిపోతే వాటన్నిటిని సొంతంగా స్పీకర్ సార్ సొంత పైసలతో వాటన్నిటిని తీసేపించి కొత్తగా 30 ఇండ్లు మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఇక్కడ అందరు ఇండ్లు కట్టుకుంటున్నారు. ఏదైనా స్పీకర్ సార్ కూడా వీళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ, ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు ఇంకొక 4గురికి ఇండ్లు రాలేవు, వాళ్ళ 4గురికి కూడా ఇండ్లు వస్తాయి. వీళ్ళందరూ మంచిగా ఉండాలా, మంచిగా జీవించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మా ప్రసాద్ కుమార్ సార్ గారు కూడా ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఈ సెంచుపల్లికి కూడా మెయిన్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని ఇండ్లు కూడా
మంచి కట్టుకుంటున్నారు. అందుకు ప్రసాద్ కుమార్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వీళ్ళందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.